హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మిస్ని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు విషయం ఏంటంటే, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఈరోజు విషయం ఏంటంటే, ప్రొద్దుట నేను సేమియా కాసి పులిహార చేశానండి. మా ఆయన గారు కొత్త డ్రెస్సులకి ట్యాగ్లో ఇస్తాడు కదా, రేట్లు అవి కట్ చేయడానికి కత్తిరెక్కడా అని అంటున్నారు. నేను అన్న అవి కత్తిరెక్కర్లేదండి, మామూలుగా ఇలాగ దానికి ఏం చేస్తాడంటే పిన్ను కొట్టేస్తాడు. ఆ పిన్ను తీసేయండి వచ్చేస్తుంది అని చెప్పాను. నేను నిన్న చూశానండి కొత్త బట్టలకి. చూస్తే ఆయన అలా కాదు, కత్తితోనే కట్ చేయాలన్నారు. నేను వచ్చి పిన్ని ఇలా తీసి ఇలాగా ఉంటుందండి పరిస్థితి. ఇంత కాదు అంత కాదు, ఎంతో గొప్పని 10 బళ్ళ మీద తీసుకొస్తే వంట చేసి అతను పప్పుకి అసలు ఎంత పెట్టాలని అడిగాడు. అలాగా ఇంజనీరింగ్ చేసిన మీరు ఆ పిన్ను తీయడానికి కత్తిరి పట్టుకురా అన్నారు. నేనేమో ఇలా పిన్ను ఇలా తీసేసాను, ఇంటర్ చదివిన నేను అని నవ్వుకుంటే ఆయన అంటారు, ఎంత తెలివిగా చెప్పారు చూడండి. ఆయన ఏమంటారు, అంత గొప్పగా తీసుకొచ్చి పెసరపప్పుకైనా మినపప్పుకైనా శనగపప్పుకైనా ఏదని ఎసరు ఎంత పెట్టాలి అని ఎందుకు అడిగాడంటే, చూసావా అంత గొప్పగా అడిగాడు కాబట్టి ఎన్నేళ్ళైనా ఇంకా చెప్పుకుంటున్నారంట గొప్పగా ఇలా చేసేవారు. అది గొప్ప విషయం అంట. మామూలుగా ఆడే కనుక కందిపప్పుకి ఎసరు పెట్టేసుకుని అన్నీ చెత్త ఇంత గొప్పగా చెప్పుకోం కదా, ఆ సామెత ఎందుకు వచ్చింది చూసావా, ఎంత ఫేమస్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు కూడా అదే చెప్పుకుంటారు అని చెప్తున్నారు. అస్సలే మా ఆయన గారు ఎక్కడా తగ్గరండి బాబు. అస్సలు మాట్లాడరు. ఎంత సైలెంట్గా ఉన్నట్టు ఉంటారు, అంత మళ్ళీ మనకు దెమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్తారు. బట్ అంత గొప్ప విషయం కాబట్టి ఇంక ఇప్పుడు చెప్పుకుంటున్నామంట. అదేవి తక్కువ విషయం కాదంట. మీరేమంటారు? మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.